హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం నేను ఇప్పటికీ చాలా స్టాక్స్ మీకు ఇచ్చాను. ఆ స్టాక్స్ అన్నీ నేను కొనమని చెప్పాను, మీరందరూ కొన్నారు. బట్ ఇప్పుడు నేను ఇచ్చే స్టాక్స్ వచ్చి ర్యాలీ వెళ్ళబోతుంది. అయితే మీరు నేను చెప్పే వాల్యూ అక్కడే కొనాలి, చాలా ఇంపార్టెంట్. నేను ఎక్కడ చెప్తానో ఆ వాల్యూలోనే కొనాలి. తక్కువ ఉందని చెప్పి షేరు అక్కడ కొనకూడదు, అది చాలా ఇంపార్టెంట్. అది ఆ వాల్యూ, నేను చెప్పే వాల్యూ దగ్గరే మీరు బై అబోవ్ వాల్యూస్ చెప్తాను, అక్కడ మీరు కొనాలి. ఇంకోటి, ఈ స్టాక్ వచ్చి నేను ఇప్పుడు ఇచ్చే స్టాక్ వచ్చి 12 monthsలో మీ క్యాపిటల్ వచ్చి మినిమం ఒక 50% రిటర్న్స్, 50 to 100% రిటర్న్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది ఈ స్టాక్లో, పర్టికులర్గా ఇప్పుడు నేను ఇచ్చే స్టాక్స్లో. ఎందుకంటే ఇవన్నీ ఫ్రెష్గా మీకు ఒక ర్యాలీ వెళ్ళబోతుంది. అంటే నేను చెప్పే వాల్యూ, ఆ వాల్యూ పైనే మీరు కొనాలి. తొందరపడి తక్కువ దొరుకుతుందని కొనబాకండి, ఇది చాలా ఇంపార్టెంట్ నేను చెప్పేది. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతుంది షేరు, గురుప్రసాద్ గారు చెప్పేశారు అని అంటుంటారు. బట్ అలా కాదండి, డెఫినెట్గా నేను చెప్పేది కరెక్ట్గా బై అబోవే కొనాలి, అందుకని క్లియర్గా చెప్తున్నాను. ఇంకోటి, విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. మీ అందరికీ తెలుసు, ఒక 12 months మనకి ఇన్వెస్ట్మెంట్ చేసే కెపాసిటీ ఉంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయబాకండి. ఎందుకంటే వన్స్ మనం ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ స్టాకు దిగుతుంది, పెరుగుతుంది. ఇట్ ఈస్ ఎ నేచర్. ఎందుకంటే మార్కెట్ వచ్చి ఒక స్పెక్యులేషన్, 5% దిగచ్చు, 10% దిగచ్చు, మనం చెప్పిన తర్వాత ఏమైనా జరగచ్చు. బట్ ఆ 12 months టైం ఫ్రేమ్ మీరు వెయిట్ చేయాలి మన టార్గెట్స్ కోసం, చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే ఇంకోటి, మనీ మేనేజ్మెంట్, టోటల్గా రిస్క్ కూడా మీరే, ఇది రెస్పాన్సిబిలిటీ వహించాలి. ఇవన్నీ మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు. నేను చాలా స్టాక్స్ ఇచ్చాను, చాలా స్టాక్స్ ర్యాలీ వెళ్ళింది. ఇప్పుడు ఇది ఫ్రెష్గా ఇస్తున్నాను. ఆగస్ట్ మంత్కి ఈ స్టాక్స్ అన్నీ మీరు మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఎందుకంటే ఈ స్టాక్స్ మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకున్నారంటే ఎప్పుడు నేను చెప్పే ఆ ఈ వాల్యూ బ్రేక్ అవుతుందో అప్పుడు మీరు కొనాలి, లేకపోతే ఒక అలర్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక స్టాక్ నేను చెప్తాను, ఎందుకంటే చాలా డీప్గా అనలైజ్ చేసి ఇస్తున్నాను ఒక్కొక్క స్టాకు. ఎందుకంటే ఒక్కొక్క స్టాక్ వచ్చి మీరు అంత వాల్యూనే ఇచ్చేది. డెఫినెట్గా మీరు ఆ వాల్యూస్ ట్రిగర్ అయిందంటే ఒక మంచి రిజల్ట్స్ చూస్తారు. ఇంకోటి, మీకు చాలా మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉంది నాది, మీరు వెళ్ళి అక్కడ చూడండి, మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. ఎందుకంటే ఇయర్లీ ఎంట్రీ, ఎగ్జిట్, టార్గెట్స్, ఒక యూనిక్ ప్రోడక్ట్ అక్కడ ఫ్రీగానే దొరుకుతుంది, అది మీరు యూస్ చేసుకోవచ్చు. ఇంకోటి, మన సుమన్ టీవీలో కూడా చాలా స్టాక్స్ ఇస్తున్నాను, మీరందరూ దాన్ని ఉపయోగించుకుంటున్నారు. తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ వచ్చి, దయచేసి మీరు ఇప్పుడు నేను బై అబోవ్ అని చెప్తాను, మీరు కమెంట్స్లో వచ్చి ఈ స్టాక్ ఇచ్చారు, ఈ ప్రైస్ అని వేయబాకండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. అలా వేశారంటే వేరే వాళ్ళు మీరు మిస్గైడ్ చేసి దాన్ని ఏం చేస్తారంటే కొనేస్తున్నారు. అలా కాదు, దయచేసి చేసేవాళ్ళు కూడా ఆ బై అబోవ్ అనేదే మీరు మెసేజ్గా కమెంట్స్లో కూడా వేసుకోండి. అప్పుడే వేరే వాళ్ళు చూసేవాళ్ళు కూడా దాన్ని ఇట్స్ యూస్ఫుల్ టు, ఎందుకంటే ఇది 10 మందికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్. కాబట్టి మీరు దీన్ని చాలా కరెక్ట్గా మీరు నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇది మాంటే కార్లో ఫ్యాషన్, ఇది అంటే మంచి కంపెనీ. ఈ కంపెనీ కూడా ఇప్పుడు మనం ఎంట్రీ ప్రైస్ చెప్తాను, ఏ ప్రైస్లో ఎక్కడ కొనాలి, హై అని నేను చెప్తాను. ఓన్లీ బై అబోవ్
రూపాయి పైన ట్రిగర్ అయితే మాత్రం కొనాలి. 391 అబోవ్ యూ షుడ్ బై. మీ బై వాల్యూ ఎక్కడ? 391 రూపాయి అక్కడ కొనాలి. చెప్పండి, మీరు దీన్ని ఏం చేయాలంటే ఒక అలర్ట్స్గా కూడా వేసి పెట్టుకోండి. మీ దగ్గర ఉండే ఫోన్లో, మీ ఫోన్ యాప్స్లో మీరు ఒక అలర్ట్స్గా కూడా వేసి పెట్టుకోండి. ఎందుకంటే మనం పొద్దాక వాచ్ చేసుకుంటూ ఉండలేం. ఈ ప్రైస్ వస్తే అప్పుడు మీరు బై చేయండి. ఇప్పుడు చూడండి, కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 376 ఉంది ఈరోజు. ఇప్పుడు తక్కువే ఉంది. మీరు అనుకోవచ్చు, సార్ ఎందుకు మనం ఐలో కొనాలి, ఇప్పుడు కొనుక్కోవచ్చు కదా అని మీరు అనొచ్చు. అలా కాదు. ఎందుకంటే ఐలో అక్కడ మనకి ఒక బ్రేక్అవుట్ ఉంది. ఆ ఐ ట్రిగర్ అయిన తర్వాత ఈ స్టాక్ పర్ఫార్మెన్స్ మీరు చూస్తారు. డెఫినెట్గా ఇట్స్ అ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ చేయబోతుంది. ఈ స్టాకు మంచి టార్గెట్స్ ఇవ్వబోతుంది. నోట్ చేసుకోండి. 391 అబోవ్ బై, ఓన్లీ 391 అబోవ్ బై. ఇప్పుడు బై చేయకూడదు. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 376 ఉంది. ఇప్పుడు బై చేయబాకండి. తక్కువ ప్రైస్ దొరుకుతుందని, చీప్గా దొరుకుతుందని కొనబాకండి. 391 పైనే కొనాలి. టార్గెట్ వచ్చి 498, 609, 780. చూడండి, 3 టార్గెట్స్ ఇచ్చాను. 498, 609, 780. స్టాప్ లాస్ వచ్చి 287. స్టాప్ లాస్ ఎంత? 287. చూడండి, ఒక స్టాక్ ఇప్పుడు ఇంతకుముందు మనం చాలా స్టాక్స్ ఇచ్చాము. ఆ స్టాక్స్ అన్నీ ఎలా ఉన్నింది, నేను ఇమీడియట్గా కొనమని చెప్తాను. బట్ ఇప్పుడు నేను చెప్పే స్టాక్స్ వచ్చి ఓన్లీ బై అబోవ్. దీనికి పైన బ్రేక్అవుట్ ఉంటేనే కొనాలి. కొనిన తర్వాత మన టార్గెట్స్ వచ్చి చూడండి, 391 పైన మనం కొనిన తర్వాత టార్గెట్ వచ్చి అప్ సైడ్ వచ్చి 498, 609, తర్వాత 780. స్టాప్ లాస్ వచ్చి 287. ఇది క్లియర్గా నోట్ చేసుకున్నారు కదా. మోంటే కార్లో ఫ్యాషన్ ఇది. ఇంతకుముందు స్టాక్స్ వచ్చి బయింగ్. ఎందుకంటే నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తానంటే చాలామంది పీపుల్స్ నేను చెప్పిన కొనేస్తారు. అందుకనే నేను పదే చెప్తున్నాను. తర్వాత మీ ఇష్టం అది. ఇక మీకు ఎక్కువ మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మీకు గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరు వెళ్ళి అక్కడ చూడండి. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. థ్యాంక్ యూ.